హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనమాథ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ కండక్ట్ చేసిన ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నిటిలో నుంచి రేషియో అండ్ ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ అన్నిటిని ఈరోజు ఈ వీడియోలో మనం వన్ బై వన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, 64 students of class 10 took part in a mathematics quiz. If the number of girls was 16 more than the number of boys, then find the ratio of number of boys to the total number of students who took part in the quiz. సో మనకి ఇక్కడ క్లాస్ 10లో 64 స్టూడెంట్స్ క్విజ్లో పార్టిసిపేట్ చేశారు. సో బాయ్స్ కంటే 16 గర్ల్స్ ఎక్స్ట్రా ఉన్నారు. మనల్ని రేషియో దేనికి ఫైండ్ చేయమన్నారంటే నెంబర్ ఆఫ్ బాయ్స్కి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత మనకి 64. సో బాయ్స్ కంటే కూడా గర్ల్స్ 16 మెంబర్స్ ఎక్స్ట్రా ఉన్నారు. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి 64 కాబట్టి మనకి ఖచ్చితంగా ఆప్షన్లో 64 మల్టిపుల్ చూద్దాం ఒకసారి. సో 9 టేబుల్లో మనకి 64 రాదు, క్యాన్సిల్. ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి 5 కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి 8 8s are 64, 8 8s are 64. సో ఆప్షన్ సిలో కానీ డిలో కానీ ఒకటి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనకి బాయ్స్, సో ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ 8 8s are 64 అనుకుంటే బాయ్స్ 3 8s are 24. సో రిమైనింగ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు 40. సో వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఎంత 16. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనం డైరెక్ట్గా ఆప్షన్ త్రూ ప్రాసెస్ ద్వారా వెళ్ళచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఎన్ అమౌంట్ ఆఫ్ 1470 ఈ షేర్డ్ బిట్వీన్ అనంత్ అండ్ మోహన్ ఇన్ ద రేషియో 3:4. సో అనంత్ అండ్ మోహన్ వీళ్ళిద్దరూ 3:4 రేషియోలో 1470ని షేర్ చేశారు. సో వాట్ ఈస్ ద అమౌంట్ రిసీవ్డ్ బై మోహన్? సో మోహన్కి వచ్చిన అమౌంట్ ఎంత అంటున్నాడు. టోటల్ 7 పార్ట్స్ వచ్చేసి మనకి 1470. సో 7 2s are 7 1s are. సో 1 పార్ట్ వచ్చేసి మనకి 210. సో మోహన్కి వచ్చిన అమౌంట్ ఎంతంటే 4 పార్ట్స్. సో 840. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షనల్ అండ్ y is equal to 92.5, x is equal to 37. What will be the value of y when x is equal to 60? So x and y are directly proportional. y is equal to 92.5, x is equal to 37. సో ఫస్ట్ మనం దీనికి రేషియో ఫైండ్ చేద్దాం. 37 1s are 37, 37 2s are 74. సో 12లో 4 పోతే 8, 8లో 7 పోతే 1, 18.5. సో 37 2s are, నెక్స్ట్ వన్ 37 5s are 185. సో 1/2.5. వాట్ విల్ బి ది వాల్యూ ఆఫ్ y వెన్ x is equal to 16? సో x వాల్యూ 16 అయితే వాట్ విల్ బి ది వాల్యూ ఆఫ్ y? దట్ ఈస్ ఈక్వల్ టు 1/2.5. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 16 2s are 32, 16 into 0.5 8. సో 32 plus 8 40. సో y ఈజ్ ఈక్వల్ టు 40. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, if 2400 is to be distributed between A and B in the ratio 7:5, so then the share of B యొక్క షేర్ మనల్ని ఫైండ్ చేయమన్నాడు. టోటల్ 7 + 5 12 పార్ట్స్. 12 పార్ట్స్ వచ్చేసి మనకి 2400. సో అప్పుడు మనకి 1 పార్ట్ వచ్చేసి 200. సో మనల్ని B షేర్ కనుక్కోమన్నాడు కాబట్టి 5 2s are 1000. B యొక్క పార్ట్ వచ్చేసి మనకి 5 into 200 1000 B షేర్. A certain amount of money was divided between x and y in the ratio 4:3. So if y share is 2400, so 3 parts వచ్చేసి మనకి 2400. The total initial amount is, so 1 part find చేద్దాం. 3 8s are 24, 800. సో ఇనిషియల్ అమౌంట్ అంటే మనకి 4 + 3 7 parts, 7 into 8 56, 5600. ఆప్షన్ సి is the right answer. Next problem, 2 numbers are in the ratio 3:2. If 8 and 6 are subtracted from the first and the second number respectively, the ratio becomes 8:5. So the numbers are, so first మనకి 2 numbers are in the ratio 3:2. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ 3:2 రేషియోలో ఏ ఉన్నాయి చెక్ చేద్దాం. మనకి ఫస్ట్ ఇవి రెండు 4:3. ఆప్షన్ సి కాదు మనకి. నెక్స్ట్ 4 8s are 32, 4 6s are 24. అగైన్ 2 4s are 2 3s are. ఇది 4:3. సో ఆప్షన్ ఏ కూడా కాదు మనకి. నెక్స్ట్ 4 6s are 4 4s are. నెక్స్ట్ 2 3s are 2 2s are. సో 3:2.
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 3,2 అనేది 3:2 రేషియోలో ఉన్నప్పటికీ కూడా ఇఫ్ 8 and 6 ఆర్ సబ్ట్రాక్టెడ్, ఇప్పుడు 3లో నుంచి 2లో నుంచి మనం 8ని 6ని సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్గా ఆప్షన్స్ నుంచి మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ఏ కాలేజ్ ఇఫ్ 15% ఆఫ్ ది బాయ్స్ ఆర్ ద సేమ్ ఇన్ నెంబర్ as 1/3 of the girls, then find the ratio of the number of boys to that of girls in the college. So 15% of the boys, 15% అంటే 15/100. So 5 3s are 15, 5 20s are 100 is equal to same number as 1/3 of the girls. So 3/20 of boys is equal to 1/3 of girls. So boys to the girls ratio అంటే b by z is equal to 20/9. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం మనకి. సో b by z is equal to 20:9. ఆప్షన్ ఏ is the right answer. నెక్స్ట్ ప్రాబ్లం, ఉమేష్ అండ్ కపిల్ డొనేటెడ్ 750, 975 respectively. The ratio of the amount donation by Umesh that by Kapil is. సో ఇది ఉమేష్ అండ్ కపిల్ వీళ్ళిద్దరూ డొనేట్ చేసిన అమౌంట్, దీన్ని డైరెక్ట్గా రేషియో అడుగుతున్నాడు. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేసి రేషియో ఎంత వస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ప్రాబ్లం, డివైడింగ్ 742 into 2 parts in the ratio of 5:9 will give 2 parts as. సో 742ని 5:9 ఈ రేషియోలో డివైడ్ చేస్తే వాట్ విల్ గివ్ 2 parts అన్నాడు. సో మనకి 5:9 ఇచ్చిన నెంబర్స్ కూడా మనకి 5:9 రేషియోలోనే ఉంటాయి. సో ఫస్ట్ నేను ఇప్పుడు 5:9 రేషియోలో డివైడ్ చేస్తే సో సెకండ్ పార్ట్ ఖచ్చితంగా 9తో డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను 9 యొక్క డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తాను. మనకి డిజిటల్ సమ్ అనేది 9 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 9 వస్తుంది. సో 4 + 5 9, రిమైనింగ్ 2 ఉంది. సో ఆప్షన్ డి కాదు. నెక్స్ట్ 4 + 6 10 + 17. సో 17 కూడా మనకి ఆప్షన్ కాదు. నెక్స్ట్ వన్ 7 + 7 14 + 4 18. సో విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8 + 2 10 + 14. సో 14 అనేది మనకి 9 టేబుల్లో రాదు. సో డైరెక్ట్గా మనం ఆప్షన్స్ నుంచి ఇలా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ది రేషియో ఆఫ్ ది నంబర్ ఆఫ్ ద ఫీమేల్స్ టు దట్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ ఎ స్మాల్ కంపెనీ. సో మనకి ఫీమేల్ టు మేల్ రేషియో వచ్చేసి 2:3. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ ఈస్ 90. సో మేల్ ఎంప్లాయీస్ వచ్చి మనకి 90 మెంబర్స్. దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ ఈస్. సో టోటల్ అంటే 5 parts, 1 part వచ్చేసి మనకి 30, 5 parts అంటే 150. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ద డిఫరెన్స్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ దేర్ సమ్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది లార్జర్ నెంబర్ టు ద స్మాలర్ నెంబర్. సో డిఫరెన్స్ ఆఫ్ 2 numbers. సో 2 numbers మనకి తెలియదు కాబట్టి డిఫరెన్స్ వచ్చేసి x - y ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ దేర్ సమ్. సో 30% అంటే మనకి 3/10 రేషియోగా రాసుకుంటే సమ్ x + y. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10x - 10y ఈజ్ ఈక్వల్ టు 3x + 3y. సో 3x ఇటు వస్తే మనకి -7x ఈజ్ ఈక్వల్ టు 13y. సో x/y ఈజ్ ఈక్వల్ టు 13/7. 13:7. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ది రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ 2 persons ఈజ్ 7:5 అండ్ ది రేషియో ఆఫ్ దేర్ కరెస్పాండింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ 9:7. సో ఇన్కమ్స్ వచ్చేసి మనకి 7:5 రేషియో, ఎక్స్పెండిచర్స్ వచ్చేసి 9:7 రేషియో. ఇఫ్ దే సేవ్ 1700 and 100 rupees consecutively, then find the corresponding income of each person. సో ఇన్కమ్స్ వచ్చేసి 7:5 రేషియోలో ఉంటే మనకి ఆప్షన్స్ కూడా 7:5 రేషియోలో ఉంటాయి. సో ఆప్షన్స్ త్రూ ఓటీపీ ద్వారా మనం ఈ దీన్ని అయినా చెక్ చేస్తే ఒకసారి. సో 000 ఇది 1:1 రేషియోలో ఉంది. నెక్స్ట్ 00 5 1s are 5 5 9s are 45. సో ఇది 11:9 రేషియోలో ఉంది. ఆప్షన్ ఏసీ కాదు. నెక్స్ట్ B1 0000 5 9s are 45 5 7s are 35. సో మనకి 7:5 రాలా. నెక్స్ట్ 0000 5 7s are 35 5 5s are 25. సో ఇన్కమ్స్ అడిగాడు కాబట్టి మనకి 7:5 7:5. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, 2 friends received a bonus of 2,000 each in their bank account. They already have 47,000, 54,000 in their respective bank account. Ratio of the amounts in their
రెస్పెక్టివ్ అకౌంట్స్ విల్. సో 2000 వాళ్ళకి బోనస్ వచ్చినాయి. ఆల్రెడీ మన క్యాలిక్యులేషన్ ఈజీ కోసం ఫస్ట్ 3 జీరోస్ని పక్కన పెట్టేసండి. 47 + 2 బోనస్ యాడ్ అయింది కదా, ఆల్రెడీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో 47 ఉంది, ప్లస్ 2000 బోనస్ ఎక్స్ట్రా యాడ్ అయింది. సో 47 + 2 49. సో 54 + 2 56. సో 7 7s are 49, 7 8s are 56. Option C is the right answer. Next problem. If 10% of x is equal to 15% of y, then what will be the value of x is to y? So percentage will get cancelled. 5 2s are 10, 5 3s are 15. So x value 3 is to 2. Option C is the right answer. Then what will be the x is to y అన్నాడు. So x by y ఇటు సైడ్ వస్తే 2 అటు సైడ్ వెళ్తుంది, 3 is to 2. Next problem. The sum of two numbers is 80 and their difference is 8. The ratio of the first number to the second number will be. So sum of two numbers x plus y is equal to 80. Difference x minus y is equal to 8. Minus y plus y will get cancelled. 2x is equal to 88. X is equal to 44. So next y is equal to 36. Ratio of the first number to the second number. So first number ki second number ki ratio find cheste 4 1s are 4, 4 9s are 36. 11 is to 9. Option D is the right answer. Next problem. If 3/5 of a bottle is filled, what is the ratio of the filled part to the empty part of the bottle? So total bottle 5 parts అనుకుంటే 3 parts ని వాటర్ తో ఫిల్ చేసాం, ఇంకా 2 parts ని వాటర్ తో ఫిల్ చేయాలి. మనల్ని ఏమడిగాడు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫిల్డ్ పార్ట్? సో రేషియో ఆఫ్ ఫిల్డ్ పార్ట్ 3 parts ని ఆల్రెడీ మనం ఫిల్ చేసాం, ఎంటీ పార్ట్ అంటే 2 parts ఖాళీగా ఉంది. సో టోటల్ 3 is to 2. డైరెక్ట్ గా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. జాన్ అండ్ జోసెఫ్ హ్యావ్ 19,000 and 26,000. If Joseph gives 1,000 to John, then find the ratio of amounts presents with John and Joseph respectively. సో జోసెఫ్ ఇప్పుడు ఇతనికి 1,000 రూపీస్ ఇచ్చాడు, అప్పుడు 20 25. సో 20 25 అంటే 5 4s are 5 5s are. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 225 is to 144? సబ్ డూప్లికేట్ అంటే మనకి సింపుల్గా వీటి యొక్క స్క్వేర్ రూట్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో 225 స్క్వేర్ రూట్ 15, 144కి 12. సో 15 is to 12. ఆప్షన్ డి is the right answer. నెక్స్ట్ ప్రాబ్లం. m plus n is to m minus n is equal to 7 is to 3. Then m cube plus n cube is to m cube minus n cube is equal to. సో ఫస్ట్ మనం m వాల్యూని n వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. m plus n divided by m minus n is equal to 7 is to 3. So 3m plus 3n is equal to 7m minus 7n. So minus 7 ఇటు సైడ్ వస్తే minus 4m plus 3n అటు సైడ్ వెళ్తే minus 10n. So minus minus will get cancelled. m is equal to 10/4. 2 5s are 2 2s are. ఫస్ట్ వన్ m క్యూబ్ ప్లస్ n క్యూబ్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. m క్యూబ్ అంటే మనకి 5 క్యూబ్, 5 5s are 25, 25 5s are 125 ప్లస్ 2 క్యూబ్ అంటే 8. సో టోటల్ మనకి 13 133. సో ఆప్షన్ 133 ఒకటే ఆప్షన్ ఉంది మనకి. రెండో ఆప్షన్ ఉంటే మనం నెక్స్ట్ m క్యూబ్ మైనస్ n క్యూబ్ కూడా ఫైండ్ చేయాలి. కానీ ఇక్కడ మనకి 133తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఆప్షన్ ఏని పిక్ చేసుకోవచ్చు. రెండోది మళ్ళీ మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ప్రాబ్లం. 25% ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 3 times ఆఫ్ 50% ఆఫ్ ది సెకండ్ నెంబర్. దెన్ వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ అండ్ ద సెకండ్ నెంబర్? సో 25% ఆఫ్ ద నెంబర్. సో 25% ని మనం ఫ్రాక్షన్ గా రాసుకోవాలంటే 1/4 ఆఫ్ ద ఫస్ట్ నెంబర్. సో ఫస్ట్ నెంబర్ అనుకుంటే x is equal to, ఈజ్ అంటే is equal to 3 times the 50%. 3 times the 50% అంటే 1/2 ఆఫ్ ది సెకండ్ నెంబర్. Then what will be the ratio of first number and the second number? So x by y is equal to 2 1s are 2 2s are is equal to 3 2s are 6/1. So 6 is to 1. Option B is the right answer. Next problem. If 3x plus 2y is to 3x minus 2y is equal to
5:3, then find x:y. సో సేమ్ ఈ ఈక్వేషన్ని మీరు సాల్వ్ చేసి x:y ఆన్సర్ ఎంత వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ ప్రాబ్లం, ది రేషియో ఆఫ్ 2 weights 27 kg and 108 grams. సో ఇక్కడేమో 27 kgs ఇచ్చాడు, ఇక్కడేమో గ్రామ్స్ ఇచ్చాడు. సో ఇట్లా రెండింటిని ఒకే యూనిట్స్లో ఉంచాలి. దీనైనా గ్రామ్స్లోకి మార్చాలి, లేదా దీనైనా కిలోగ్రామ్స్లోకి మార్చాలి. సో కిలోగ్రామ్స్ని గ్రామ్స్లోకి మారిస్తే 27 into 1000, 27,000 is to 108. So 27 ones are 27, 27 fours are 108. So 4 ones are 425 are. Sorry, 250. 250 is to 1. Next one, a cube plus b cube is to a cube minus b cube is equal to 185 is to 158. Then a is to b is equal to, so a cube plus b cube divided by a cube minus b cube is equal to 185 divided by 158. So cross multiplication చేస్తే మనం 158 a cube plus 158 b cube is equal to 185 a cube minus 185 b cube. సో 185 a cube ఇట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. సో 185 minus 158 మనకి 27, రిమైనింగ్ 27 a cube దట్ ఈజ్ ఈక్వల్ టు 158 అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. సో మైనస్ 185 మైనస్ 158 మనకి మైనస్ 343 b cube. సో మైనస్ 27, మైనస్ మైనస్ విల్ గెట్ క్యాన్సిల్. a cube by b cube is equal to 343 divided by 27. సో మనకి 343 అంటే విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 7 cube, 7 divided by 7 cube అంటే క్యూబ్ విల్ గెట్ క్యాన్సిల్. 27 అంటే 3 3s are 9, 9 3s are 27, 3 cube. 7 is to 3. ఆప్షన్ D is the right answer. Next problem, find the ratio of 3 days with 30 hours. సో అవర్స్ ఇచ్చాడు, ఇక్కడ డేస్ ఇచ్చాడు. సో డేస్ని కూడా మనం అవర్స్లోకి కన్వర్ట్ చేద్దాం. 1 డేకి 24 hours, 3 డేస్కి 24 into 3 72 hours. 72 is to 30. So 6 12s are 6 5s are 12 is to 5. Option B is the right answer. Next problem, which of the following ratio is the largest? సో ఇక్కడ మనకి 5/7. సో ఫ్రాక్షన్స్లో 1/7 అంటే మనకి 14 2/7. సో 5/7 అంటే 14 5s are 70, 5 2s are 10, 70 10/7. నెక్స్ట్ 2/3. 1/3 అంటే మనకి పర్సంటేజ్లో మనం 33 1/3 రాస్తాం. 2/3 అంటే 66 2/3. సో నెక్స్ట్ 3/4. 1/4 అంటే మనకి 25%. 3:4. 3/4 అంటే మనకి 75%. సో మనకి అప్రాక్సిమేట్లీగా 75 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు. నెక్స్ట్ 3:5. 3/5. 1/5 అంటే మనకి 20%, 3/5 అంటే 60%. సో ఓవరాల్గా అన్నిటిని కంపేర్ చేసుకుంటే ఆప్షన్ సి ఈజ్ ద లార్జెస్ట్ రేషియో. సో ఇవి మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని మోడల్ వైజ్గా మనం కంటిన్యూగా పార్ట్స్ వైజ్గా సిరీస్ వైజ్గా రేషియో అండ్ ప్రపోర్షన్ మీద వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేద్దాం. ఈ వీడియో వరకు ఇవి బేసిక్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.